హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ రోజు నాతో పాటు అయితే ఒక ఫ్యామిలీ ఉన్నారనమాట. ఫ్యామిలీ అనగానే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగ, కానీ నాతో 10 మంది లేదు, 5 మంది ఉన్నారనమాట. ఐకమత్యమే మహాబలం అని చిన్నప్పటి నుంచి నేను వింటూ ఉంటానన్నమాట. కానీ వీళ్ళ ఫ్యామిలీని చూస్తే అది ప్రూవ్ అయిందని అనిపిస్తుంది. యూ టర్న్ క్రియేషన్స్ నుంచి మొత్తం ఫ్యామిలీ నాతో పాటు ఉన్నారు. ఓకే, సో లేట్ చేయకుండా యూ టర్న్ క్రియేషన్స్ ఫ్యామిలీతో అయితే మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే అందరికి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు? చాలా బాగున్నాను. మీరు చెప్పాలి అసలు ఎలా ఉన్నారు? కాదండి అంకుల్, పెద్దవారు మీరు కాబట్టి మొత్తం అందరినీ ఒకసారి పరిచయం చేస్తారా? మా కోడలండి. వా, ఫస్ట్ మీ కోడలు స్టార్ట్ చేస్తారా? ఓకే, మీ పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి. చిన్న అబ్బాయి. ఇలా చెప్తే అందరికి అలానే గుర్తుంటది. పేర్లు కూడా నాకు చెల్లి కూడా ఉంది, లోకేశ్వరి. లోకేశ్వరి. లోకేశ్వరి గారు, మీరు ఫీల్ అవ్వండి, గట్టిగా ఫీల్ అవ్వండి. ఇంటికి వచ్చాక వీళ్ళందరిని అడగండి, మళ్ళీ ఒక్కరిని తీసుకురాలేదు ఇంటర్వ్యూకి ఎందుకని అడగండి. మీ పెద్ద అబ్బాయి, మీ చిన్న అబ్బాయి అని చెప్పారు, పేర్లు కూడా చెప్తారండి మాకోసం. యశ్వంత్, పెద్ద అబ్బాయి పేరు యశ్వంత్, కోడల పేరు శ్రీయ. శ్రీయ. చిన్న అబ్బాయి అంజీ. అంజీ. మా బిడ్డ లోకేశ్వరి స్కూల్కి వెళ్ళిందాము. ఓకే. ఇప్పుడు నా భార్య లావణ్య. ప్రతి వీడియోలో కామెంట్స్ లో మీరు అందరికి థ్యాంక్ యూ చూడండి, మళ్ళీ దాన్ని పిన్ చేస్తారు వీళ్ళు. సో అన్ని వీడియోస్ పిన్ చేసుకుంటాడు, తప్పలేదండి. అందరు పైన చదువుతారు కదా, థ్యాంక్ యూ వాళ్ళంటే అందరికి ప్రతి ఒక్కరు పెట్టాలి. నాకు చాలా సార్లు చెప్తాడు, మా పిన్ చేసి పెట్టరా, అందరు కామెంట్స్ పెడతారు మన కోసం. నేను ఎడిటింగ్ లో, వీడియో క్రియేటింగ్ లో నేను బిజీ ఉండేసరికి డాడీ పెట్టేస్తాడు, నేను దాన్ని పిన్ చేసేస్తాను. కానీ అది గొప్ప విషయం యాక్చువల్లీ. మనం అందరికి థ్యాంక్ఫుల్ గా ఉండడం, మీ వీడియో చూసి మీకోసం కామెంట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. సో యూ టర్న్ క్రియేషన్స్ ఎవరి ఆలోచన అసలు? ఆలోచన అనేది నాదే, కానీ ఫుల్ సపోర్ట్ మాత్రం డాడీ. డాడీ మమ్మీ నాకు చాలా సపోర్ట్. నాకు చిన్నప్పటి నుంచే ఇలా చదవడం అంటే, నాకు చదవడం అంటే అందరిలాగా నేను 10th వరకు చదివాను, స్కూల్ చదివాను, 10th ఇంటర్ కూడా చదివాను. అంటే ఇంటర్లో ఏంటంటే కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయా? ఓకే, చిన్నగా చెప్పుకుంటున్నారు అంటే అది మైనస్ కాబట్టి చిన్నగా చెప్పాను. ఓకే, ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ చదివారా లేకపోతే ప్రైవేట్? అన్ని ప్రైవేట్. ప్రైవేట్ వేసినా కూడా చదువుకోలేదండి మీరు? మా డాడీ అయితే ఇప్పుడు గవర్నమెంట్. చదువుకోవడానికి కారణం ఏంటంటే, మేము సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్ మారాము. ఓకే, స్కూల్ మారినప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే మేము కొత్తగా వచ్చినప్పుడు మాకు ఇక్కడ ఏం తెలియకపోవడం, మళ్ళీ కూడా మా దగ్గర మనీ లేకపోవడం, ప్రైవేట్ లో వేసేంత మా దగ్గర స్తోమత లేకపోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్ అది ప్యారడైజ్ దగ్గర కింగ్స్ గవర్నమెంట్ స్కూల్ లో వేసాము. 2-3 years చదివారు. ఆ తర్వాత కొద్దిగా మా దగ్గర కొద్దిగా డబ్బులు వచ్చేసాక గౌతమ్ మోడల్ స్కూల్ లో వేసాము, ప్రైవేట్ స్కూల్. ఆన్లైన్ లో వీళ్ళకి సెట్ అయ్యాక మొత్తం మళ్ళీ హాస్టల్లో 3 రోజులు ఉన్నారు అంతే, ఇంకా ఏడవడం మొదలు పెట్టి. అంటే మా డాడీ ఎప్పుడైనా ఎందులో వేస్తే చదువుతారు, ఎందులో వేస్తే చదువుతారు అని లాస్ట్ కి పెద్ద గౌతమ్ మోడల్ స్కూల్లో కూడా వేసాడు. అంటే అందులో ఇంగ్లీష్ టాకింగ్ ఉంటది, కొంచెం మారుతారు. అంటే ఇప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా చదువుతాం. అంటే దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది ఎక్కడైనా సరే చేస్తామని అదొకటి ఉంది కదా, అట్లా అని చదివాం. అంత నాకు ఎక్కలేదు. నాకు ఫస్ట్ ఇయర్ లో డాడీ నాకు నీలాగానే, అసలు చెప్పాలంటే మా డాడీకి చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్ అంటే పిచ్చి. చిరంజీవి గారన్నా, వెంకటేష్ గారన్నా, నాగార్జున గారన్నా చాలా పిచ్చి. బాలయ్య బాబు ఫస్ట్. ఇంకా ఆ బాలయ్య బాబు గారు సినిమా వస్తే మాత్రం పక్కా వెళ్తాడు. ఆయన డైలాగ్స్ కోసమైనా వెళ్తారు. ఒకసారి చెప్పరా? ఓకే, మీ ఇద్దరు ఏం చేసేవాళ్ళండి? అంటే మీ ఇద్దరిది అరేంజ్ మ్యారేజ్ అప్పట్లో? అరేంజ్ మ్యారేజ్. ఆయన ఎవరో నేనెవరో. దాని తర్వాత అప్పుడు ఓకే, అరేంజ్ మ్యారేజ్. వీళ్ళు పుట్టక ముందు మీరు ఏం చేసేవాళ్ళు? టిఫిన్ సెంటర్, రికార్డింగ్ సెంటర్ ఉంది. ఓకే, మీకు ఎలా తెలుసు అండి? మీరు పుట్టక ముందు గురించి కదా మాట్లాడుతుంది. ఓకే, ఆడియో రికార్డింగ్, క్యాసెట్స్, పాటలు రికార్డింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత సిడీస్ వచ్చినాయి. ఆ తర్వాత బిజినెస్ లేదు, హోటల్ బిజినెస్. సిద్దిపేట నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినాక హోటల్ బిజినెస్ హైదరాబాద్ లో.
మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ మా అయ్యారు? చుట్టాలు అక్కడ ఆయన దగ్గర రికార్డింగ్ చేయించుకోవడానికి వెళ్ళిండు. ఓకే. అమ్మాయిలు ఉంటే చెప్పరా అంటే ఆయన నన్ను చూసి చూపించిండు. రికార్డింగ్ చేసి రికార్డింగ్ చేయించుకోవడానికి వచ్చి పిల్లని ఇచ్చేసిపోయింది. పిల్లల్ని చేసిపోయారు. మీరు ఎందుకు ఇచ్చారు అన్నట్టు చెప్పారండి. ఇచ్చారు అట్లేం లేదు. అవును, లేదనే చెప్పాలి, లేదంటే ఇంటికి వెళ్ళాక అదే నేను ఏది చేసినా నాతోటి వెనకాలనే ఉంటాను. మీతో నడిచొచ్చారు కాబట్టి ఈ స్టేజ్ కి వచ్చారు మీరు. నేను రికార్డింగ్ సెంటర్ లో ఉన్నప్పుడు నాతోటే ఉన్నది. ఓకే. హోటల్ బిజినెస్ చేసినప్పుడు కూడా దానికి కూడా హోటల్ బిజినెస్ స్టార్టింగ్ లో మీ ఇద్దరే ఉండేవాళ్ళు కదా, ఇంకెవరైనా ఉన్నారా పని వాళ్ళు కానీ? ఎవరిని పెట్టుకోలేదు. ఎప్పుడు పని వాళ్ళని పెట్టుకోలేదు. మేమిద్దరం ఫస్ట్ నేనే నుంచి చేసుకున్నా. నేను చిన్న ఉన్నా అప్పుడు, మేమిద్దరం చిన్న ఉన్నా. డాడీ మమ్మీ చాలా కష్టపడదు. వాళ్ళకి ఒక 2 hours దొరికితే పడుకుందాం రెస్ట్ తీసుకుందాం అనే పరిస్థితిలో అంత కష్టపడ్డారు వాళ్ళు. ఓకే. ఈవినింగ్ టైం అంటే మార్నింగ్ మన టిఫిన్ అవుతుంది కదా, టిఫిన్ అయిన తర్వాత మళ్ళా ఈవినింగ్ వెళ్ళి మన ఆఫ్టర్నూన్ వెళ్ళి మన కూరగాయలు సామాన్లు తెచ్చుకోవాలి. అండ్ మళ్ళా ఈ పిండి ఇవన్నీ తెచ్చుకొని మళ్ళీ అట్లనే మమ్మల్ని వచ్చేటప్పుడు స్కూల్ నుంచి తీసుకోవద్దు, అక్కడనే స్కూల్ అంటే మార్కెట్ కి దగ్గరనే వేసా. అలానే అవన్నీ పెట్టుకొని ఇప్పుడు మైదా పిండి బస్తా ఉంటది అండి, అయితే అది వెనకలు వేసుకొని దాని మీద నేను తమ్ముడు కూర్చునేవాళ్ళు, ఒకరు ముందు కూర్చునేవాళ్ళు. మాకు ఒక బండి ఇప్పటికి అదే స్పెండర్ 1990 మోడల్, 97 మోడల్ 97 మోడల్ ఇంకా నడుస్తుంది. నాతోటే మీరు ఎన్ని రోజులు ఉంటే అది అన్ని రోజులు ఉంటుంది ఇంకా మీతోటి. అని రిపేర్ చేయించుకుంటేనే దాన్నే పడతా. కానీ అందరికి అది ఒక లక్కీ చామ్ ఉంటది కదా, ఏదైనా ఉంటే అది పడేయాలి. అది ఒకవేళ తీసేస్తే ఒక 10,000 కూడా రావు. ఆ బండి కోసం డాడీ 40,000 దాకా ఖర్చు పెట్టిండు, అంత కొత్తగా చేయించుకున్నాడు. ఓకే. ఎందుకు? అది నా అదృష్టం ఉంచుకోవాలి. నాతో పాటు ఉన్నది కదా, దేన్ని వదిలిపెట్టుకోబుద్ది. అప్పటి నుంచి ఉన్నదాన్ని దేన్ని వదిలిపెట్టుకోలేదు. నిజంగా అప్పుడే పెద్దవాళ్ళు గమనించారు మీరు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి కానీ వాళ్ళకి ఏదైనా చేస్తున్నప్పుడు ఒకటి బాగా కలిసి వస్తే అది వాళ్ళ జీవితం అంతా అట్లా కావాల్సింది. దానికోసం ఎంత ఖర్చు పెట్టైనా తీసుకెళ్తారు కానీ వదిలిపెట్టలేదు. అప్పుడు అప్పటి వాళ్ళ ఇప్పుడు కూడా ఉన్నారు, రేర్ గా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది కాకపోతే కొత్తది కావాలి కదా. ఇప్పుడు కాదండి, బుల్లెట్ కొనిచ్చాను. బుల్లెట్ కొనిచ్చారు. బుల్లెట్ తీసుకోపో డాడీ అంటాడు, నాకు అది తీసుకున్నాను. నేను 10th అయిపోయి నాకు నా ఫేవరెట్ బండి డాడీ అడగంగానే ఫస్ట్ ఇయర్ లోనే కొనిచ్చిండు. ఫస్ట్ ఇయర్ లో నాకు అప్పుడు ఇంకా లైసెన్స్ రాలేదు, కానీ డాడీ బండి ఇప్పించాడు. మీరు కొనిచ్చారు కాబట్టి ఆపేశారండి చదువుతాను అట్లా అని చెప్పి నేను ఎటు తిరగకు. ఎందుకంటే మా డాడీ ఏం చేసుకుందాం అంటే 10th పాస్ అయ్యాడు, కాలేజీకి వెళ్ళాలి, బండి బైక్ కావాలి. నేను ఏదో చిన్న బండి కొనిస్తాను, లేదు బుల్లెటే కావాలన్నాడు. మళ్ళీ కొనలేం కదా, ఒకటి కొనిచ్చేస్తే అయిపోతుంది అని చెప్పి నేనైతే వెళ్ళినా కూడా నా బండి మీద వెళ్ళకు, ఎందుకంటే డాడీ మీటర్ చూసుకున్నాం. ఆ మీటర్ ఎంత తిరిగింది, 65 కిలోమీటర్లు ఉందా, దానికన్నా ఇప్పుడు కాలేజ్ వాళ్ళంటే 2 kilometers అంటే 2 kilometers యాడ్ అవుతాయి. 10 kilometers ఎక్కడి నుంచి వచ్చింది అడిగేవాడు నిజంగా. ఇప్పటికీ కూడా అట్లా అని చెప్పి అమ్మ వద్దు అని చెప్పి మా ఫ్రెండ్ బండి తీసుకెళ్ళాడు. నాకు బండి ఉన్నా సరే నువ్వు బండి ఎందుకు అదే బిడ్డ కథ చెప్పి తీసుకెళ్ళాడు. కాదు అంకుల్, ఇందాక గవర్నమెంట్ స్కూల్లో వేసిందే మీకు అదే ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి స్తోమత లేకన్నారు కదా, మరి బుల్లెట్ బండి కొనిచ్చడానికి మేము ఒక వచ్చామండి. వచ్చిన తర్వాత హోటల్ బిజినెస్ లో చాలా హార్డ్ వర్క్ చేసాం. మామూలుగా ఒక్క పూట పెట్టేసుకుంటున్నారు. మార్నింగ్ మబ్బులకి వెళ్ళి 4 గంటలకు లేవాలా, టిఫిన్స్ 12 గంటల వరకు చేసేసుకొని 12 గంటల వరకు మేము బౌల్ గిట్లా అన్ని తోమేసుకునేవారు. ఈ లోపు నేను మార్కెట్కి వెళ్ళి పిండిలు గిట్లా తీసుకొచ్చాను, మోండా మార్కెట్కి వెళ్ళి పిండిలు గిట్లా తీసుకొచ్చేవాడిని. తీసుకొస్తూ వీళ్ళని 4 గంటల వరకు వీళ్ళని తీసుకొని అట్లా వచ్చేసి పిండిలు గిట్లా కలుపుకున్నాను. అలా సాయంత్రం కూడా మిర్చి బజ్జీ అవి వెళ్ళి సాయంత్రం గరం మిర్చి, అది కూడా రాత్రి 12-1 దాకా కూడా పెట్టేవాడిని. మళ్ళీ చాలా మంది కూడా ఇట్లా పెడుతుంటే కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఇంత రాత్రి దాకా పెట్టినావు, ఇటు పెట్టడం వల్ల లేదని చెప్పని అట్లా వాళ్ళు అడ్జేసి అయినా మనకి ఏదైనా మన ఊరికి వెళ్ళి వచ్చినాం, మనం సక్సెస్ మంచిగా బతకాలి. రాత్రి 12 వరకు వచ్చేసి మళ్ళీ పొద్దున్న 4 నిద్ర ఎప్పుడు పోతారు? నిద్ర పోయేవాడిని కాదు. ఒక 3-4 years చాలా హార్డ్ వర్క్ అంటే చాలా వర్క్ చేసాను. ఇందులో మాకు మా నాన్న కూడా అంటే ఒకళ్ళు చేసింది ఒకరికి వస్తుంది అని అంటారు కదా, మా నాన్న కూడా చాలా మందికి హెల్ప్ చేసిండు. ఆ రకంగా నేను ఇక్కడికి వస్తే కొంతమంది నాకు హెల్ప్ చేసి వాళ్ళు కొత్త ఫైనాన్స్ పెట్టే దాంట్లో మీరు పార్ట్నర్షిప్ చేయండి, ఇట్లా చేస్తే ఇట్లా షేర్ 2 shares కాలని అని వేసుకోండి అంటే 2 lakhs కడితే మీకు నెలకు ఒక 8,000 వస్తాయి అని చెప్పని వాళ్ళు చెప్తే సరే అని చెప్పని ఒక చిట్టి వేసి ఆ చిట్టి ఆయన దగ్గర వేసుకొని ఆయన లాబట్టి ఇచ్చి ఆయన వేసేస్తే మంత్లీ 2 లక్షలకు 8,000 వస్తుంది.
ఓకే. ఆ 8,000 వచ్చినాయని చెప్పని నువ్వు పని చేయొద్దు, నీ పని నువ్వు చేసుకో, ఆ అమౌంట్ తోటి మళ్ళీ నువ్వు చిట్టీలు వేసుకోమని ఈ 8,000 వస్తే మళ్ళీ దాంట్లో ఒక 2,000 కలిపి మళ్ళీ ఇంకో 2 లక్షలు వేసి అట్లా ఒక 7 ఓకే. షేర్స్ చేసి ఆ అమౌంట్ తోటే మేము ఇంత అందుకే అడిగానండి మిమ్మల్ని బండి ఎందుకు అంత వచ్చింది అని. అంత కష్టపడితేనే తెలుస్తుంది మరి జీవితం విలువ. చేసుకున్నాను. అదే చెప్తాను నేను. అంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ నేను చదువుకునే రోజుల్లో మా ఇంటి పక్క పంట అతనికి ఫుడ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది. ఓకే. ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ జాబ్ వస్తే కూడా వద్దనుకొని బిజినెస్ చేసింది. అయితే ఏమైందన్న ఇట్లా నువ్వు వచ్చినాక కూడా ఎందుకు చేసుకోవాలంటే బిజినెస్ అది జాబ్ చేస్తే ఏమొస్తుంది రా, జాబ్ చేస్తే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది అంతే, వాళ్ళకి నెలంతా చేయాలి. బిజినెస్ మనకు నచ్చితే తీసుకోవచ్చు, నచ్చకపోదుకోవచ్చు, దాదాపు మస్తు సంపాదించుకోవచ్చు. అక్కడ ఒక గింతేలు ఉంటుంది. బిజినెస్ అయితే మన ఇష్టం ఉన్నంత చేసుకోవచ్చు అనేది ఆయన చెప్పింది. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చెప్పింది మైండ్ లో. అప్పుడు నేను కూడా ఎక్కువ చదువుకోలేదు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకే చదువుకొని పని చేసిన. నాకు కావాల్సిన బిజినెస్ ఏది కరెక్ట్ మనకు రాలేదు, కానీ టైం అదైపోయింది. ఈ లోపు సినిమాలో పిచ్చి ఒకటి ఉంటుండే. సినిమా చూసి రాగానే బయటకు రాగానే వాళ్ళ లాగా ఫీల్ అవ్వడం. మీ దగ్గర చెప్పేవాళ్ళ అండి సినిమా తీస్తాను నేను, సినిమా హీరోలతో సినిమా తీస్తాను. ఇప్పటికి కూడా అట్లే నాకు ఇష్టం ఉండదు, అయిన వల్లనే నేను ఇప్పుడు వీడియోలు మామూలుగా అప్పుడు అది కాదు, కొద్దిగా సినిమాలలో పోదామని అనుకునే టైంలో నాకు కొద్దిగా కన్నుకు దెబ్బ తాకింది. దెబ్బ తాకిందా? ఓకే. అంటే ఎలా? అది సోడాలిన్ బాటిల్ పేలొచ్చి అక్కడికి అచానక్ వెళ్ళాను. అక్కడ నుంచి ఎక్కడి నుంచో వచ్చేసి కొట్టేసిపోయింది. అది ఎట్లా వచ్చి తాకింది కూడా తెలియదు. ఇక్కడ కొట్టేసి వెళ్ళిపోయింది. ఇక్కడనే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో సర్జరీ అయింది. ఆ సర్జరీలో మేడం ఏం చేసింది, ఆమె సర్జరీ చేసేటప్పుడు కన్ను అట్టే అది క్రాప్ చేసేసింది. అప్పుడు దాని మీద నాకు ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. అయ్యో, ఇది ఇష్టా కాదు నేను ఉండేది, మామూలు మంచిగా. అసలు డాడీ సేమ్ అప్పుడు అదేదో సినిమా శ్రీవారి ప్రియురాలు అది చేద్దామని ఉండేనంట. నాకు వచ్చిండంట హైదరాబాద్, వాళ్ళ మమ్మీని తీసుకొని వచ్చిండంట. అందులో చేద్దామని వచ్చిండంట, కానీ ఇంకా అందులో ఏమైంది, ఇంకా మళ్ళీ 3 రోజులే ఉన్నారంట ఇక్కడ. మరి ఎందుకు వెళ్ళిపోయారు మళ్ళీ? తెలియదు. అది అమ్మ వాళ్ళకు ఇక్కడ వీళ్ళు ఇది హైదరాబాద్ కరెక్ట్ కాదండి, ఇక్కడ రాత్రి ఒక తీరు ఉంటది, పొద్దున ఒక తీరు ఉంటది, ఇంకొద్ది మా అమ్మకి ఏదో చెప్పినట్టున్నారు, అంత తీసుకొచ్చి పెళ్లి చేసేసి ఇక్కడ ఉంటే ఒక్కరు ఇడిచి పెట్టేస్తే ఇలాగే ఉంటదని చెప్పని పెళ్లి చేసేసి ఇక్కడ ఉంటే చెడిపోతాడు అబ్బాయి, తీసుకెళ్ళిపోండి అన్నారు, తీసుకెళ్లి పెళ్లి చేసేసారు. ఓకే. కాదండి, ఈ అబ్బాయికి ఏమో మంచిగా యశ్వంత్ అని పేరు పెట్టారు, తనకి ఎందుకని అంజీ అని పేరు పెట్టారు? అది తెలియాలంటే దేవర కథ తెలియాలి. స్టోరీ మమ్మీ చెప్తుంది, ఆ స్టోరీ చెప్పు మమ్మీ. ఇప్పుడు అంజీ అని పేరు ఎందుకు పెట్టారు? ఇట్లా అంటే పేరు పంతుల్ని అడిగి ఇట్లా పేరు అక్షరాలు అవి ఏం అడగలే అంజీకి, డైరెక్ట్ దేవుని పేరు పెట్టింది. ఎందుకు పెట్టింది చెప్పు. అదే ఎందుకండి, ఎందుకు సీక్రెట్ ఉంది చెప్పు. ఆ రోజు కడుపులో ఉన్నాడు అంజీ, గానం పట్టింది. అయితే పట్టింది. అయితే నాకు గుర్తుకు లేదు, నేను మామిడికాయ కోసిన. అప్పుడు మొక్కిన అన్నట్టు, నేను నాకు మంచిగా పిల్లగాడు మంచిగా పుడితే అంజీ అని పెట్టుకుంటా అని మొక్కిన. అంటే గ్రహణం పట్టినప్పుడు ఏది కొయ్యొద్దు అన్నమాట. గ్రహణం ఉంది, మామిడికాయ కోసా అసలు సంబంధం ఉంది గ్రహణానికి? గ్రహణం పడ్డప్పుడు ఏమి ముట్టుకోదు, కడుపుతో వండుకొని కట్ చేయకూడదు. ఓకే, అందుకని అట్లా. అయితే మామిడికాయ కోసినట్టు అప్పటికి వేరే వాళ్ళు ఎందుకు కోసినావు అని అన్నారు, భయం వేసింది. ఇంకా అంజనని మొక్కిన, అంజన నీ పేరు పెట్టుకుంటా అని. మీరు ఎప్పుడైనా గొడవ పడ్డారు ఇట్లా? ఎందుకు పెట్టారు? అదేంటి రఘువరన్ బీటెక్ సినిమాలో నా పేరు రఘువరన్, విలన్ పేరు, వాడి పేరు కార్తిక్, హీరో పేరు గొడవ వేసుకుంటుంటారు కదా, అది రివర్స్. ఇంకా నాకు దేవుడి పేరు పెట్టిండు అని చెప్పి ఇంకా హనుమంతుడిని ఫేవరెట్ గా ఆ దేవుళ్ళకి హీరో లెక్క చూస్తాడు హనుమంతుని. పేరు అట్లా పెట్టారు, ఇంకా హీరోకి ఫేవరెట్, ఆంజనేయ స్వామికి రామ్ చరణ్ కి ఫేవరెట్, అంతేనా? ఓకే, అంజీ అని పెట్టుకున్నాం. ఇంకా యశ్వంత్ పంతులు నడితే యా మీద పెట్టమన్నాడు, ఈయన ఒక్కరు నా ఇష్టంతో పెట్టు. ఆయన అడగలేదు అసలు పంతుల్ని, అవసరం లేదు. లోకేశ్వర్ది అడిగి పెట్టినాం, యశ్వంత్ అడిగి పెట్టినాం, ఈయన ఒక్కరు నా ఇష్టంతో పెట్టు. లోకేశ్వర్ అందరికంటే చిన్న కదా, మా చెల్లి. మీ చెల్లి అంజీ తర్వాత. ఇప్పుడు ఏ క్లాస్ అవుతుంది? ఇప్పుడు 8th క్లాస్. ఇప్పుడు 8th క్లాస్. మీకు గుర్తులేదు కదా నిజం చెప్పండి?
ఆలోచిస్తున్నారు. అట్లేం లేదు, మళ్ళీ ఇంటి వరకు తిడుతున్నాను. తిట్టిద్దామని నా ప్లాన్ కూడా యాక్చువల్లీ. ఓకే, అలాగే లేదు. మీరు ఇంటర్ చదివి ఆపేశారా? ఇంటర్ ఇప్పుడు డిగ్రీ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తున్నారు. మీరు నేను 10th పాస్ అయినా ఇంటర్ పోదాం అనుకున్నా. మా అన్నయ్య చెప్పిండు ఇట్లా తీద్దాము, ఇట్లా తీస్తే జర మంచి పేరు ఉంటుంది అది ఇది అంటే సరే అని అంటే నేను కొన్ని రోజులు చేసినాక మళ్ళీ జాయిన్ అవుదాం అనుకున్నా. ఓకే, ఇదే కంటిన్యూ అయిపోతుంది. ఇదే కంటిన్యూ అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది 10th అయిపోయి? 2023 అయింది. 2023లో 10th అయిందా? ఓకే, సారీ అండి, చాలా చిన్న పిల్లాడు కదా. చిన్నపిల్లాడే, అసలు కనిపించలేదండి అలా చిన్న పిల్లలు. వాళ్ళ డాడీ లెక్క ఉన్నారు ఇద్దరు. ముందు అలా ఉండేవాళ్ళు అంకుల్ మీరు? ఓకే, 10th అయిపోయింది, ఇంకా అన్న చెప్పాడని ఇటు వచ్చేసారు. మీరే మీ తమ్ముని కూడా చెడగొట్టారు. అది చెడగొట్టడం ఇవాళ రేపు సోషల్ మీడియా అనేది ఒక ఇది ఎంత మంచిదైనా కొంచెం చదువు నాలెడ్జ్ ఉండాలి. మ్యాండేటరీ ఉండాలి. నాలెడ్జ్ కూడా కాదు, ఒక డిగ్రీ, మినిమం డిగ్రీ ఒకటి ఉంటే బతికేయచ్చు అలా. అదే ఇప్పుడు మా డాడీ అడిగాడు, నాకు నీకు ఇష్టం ఉంది చేసుకో, కానీ నాకు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే రేపు ఎక్కడ పోతే ఏం చేసావంటే డిగ్రీ చేశాను నేను, నా క్వాలిఫికేషన్ ఇది అని చూపించుకోవడానికి అని ఫస్ట్ చెప్పాను. దాన్ని బట్టే ఇప్పుడు మేము డిగ్రీ చేస్తున్నాను. అండ్ ఓపెన్ లో ఇంటర్వ్యూ చేపిస్తున్నాను. డిగ్రీ కూడా అలానే చేపించండి. బిజినెస్ చేసుకున్నా, మీరు యూట్యూబే చేసుకున్నా, ఏం చేసుకున్నా ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో కూడా చదువుకోక ఇప్పుడు 10th సర్టిఫికేట్ కావాలని చాలా జాబ్స్ కి చాలా మంది ఎగ్జాక్ట్లీ కష్టపడుతున్నారు. ఎంత ఇబ్బంది పడుతుంటారు.